ఆ 8 మంది కోసం 58 గంటలుగా 9 బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ఫీట్ల కొద్దీ బురద నీళ్లు, వాటికి తోడు ముక్కలైన భారీ టనెల్ బోరింగ్ మిషన్ భాగాలు, ఇలా అన్ని ఆటంకాలే కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ 8 మంది ఆచూకీ కోసం సొరంగంలో చిన్నపాటి యుద్ధం చేస్తున్నాయి రెస్క్యూ బృందాలు. టన్నెల్లో 14 కిలోమీటర్ దూరంలో ప్రమాదం జరిగింది. అక్కడే కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్లున్న చోటుకు వెళ్లేందుకు 3 రోజులుగా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నాయి. 3 షిఫ్టుల్లో 300 మందికి పైగా ఈ ఆపరేషన్లో పనిచేస్తున్నారు. టన్నెల్లో సుదీర్ఘంగా రెస్క్యూ అయితే కొనసాగుతోంది. అయితే కొన్ని ఆటంకాలు సహాయక చర్యలకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాద స్థలంలో భారీ ఎత్తున ఊట నీరు వస్తుంది. దీంతో 4-5 ఫీట్ల మేర నీరు అక్కడే నిలిచిపోతుంది. ఈ నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తున్నారు. అలాగే బురద కూడా అంతకంతకు పేరుకుపోతుంది. దీన్ని కూడా పంపుల సహాయంతో బయటకు తోడేస్తున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోవడంతో దాని భాగాలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని మీటర్ల వరకు ఆ మెషిన్ వెనక్కి వచ్చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో. సో చెల్లా చెదురుగా పడిపోయిన ఆ బోరింగ్ మిషన్ భాగాలన్నీ కూడా వాటికి జరుగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్ కి విఘాతం కలిగిస్తూ ఉన్నాయి. స్పాట్ లో పెద్ద మొత్తంలో బురద పేరుకుపోవడంతో భారీ ప్రొక్లైనర్ ని టన్నెల్లోకి పంపించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. లోపల ఉన్న బురదని తీయడానికి అధికారులు ఇప్పుడు ఏకంగా బుల్డోజర్ని లోపల పంపిస్తున్నారు. మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ఫస్ట్ ఒక చిన్న బుల్డోజర్ని పంపించారు. తర్వాత అధికారులు లోపల ఉన్న పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఏకంగా పెద్ద బుల్డోజర్ని టన్నెల్ లోపల పంపిస్తున్నారు. ఈ బుల్డోజర్ 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే బురద కూరుకుపోయిందో ఆ బురదని తీసే ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు. ఆ బురదని తీసి ఇదే లోగు ట్రైన్ పైన వేసి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చేస్తారు. ఈ ట్రైన్ ఇప్పుడు 12 కిలోమీటర్ల వరకు కంటిన్యూగా జర్నీ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని అధికారులు అంచనాలు వేసిన తర్వాతే ఈ పెద్ద బుల్డోజర్ని లోపలైతే పంపిస్తున్నారు. మధ్యాహ్నం వరకు అయితే ఏకంగా అధికారులు ఈ చిన్న బుల్డోజర్ని లోపల పంపించారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితికి ఇది పూర్తిగా సరిపోదు అనేసి అంచనాలు వేసిన తర్వాతే మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ అధికారులతో పాటు ఏకంగా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు కూడా చాలాసేపు చర్చలు జరిపారు. ఫస్ట్ ఈ ఏదైతే ఇక్కడ బుల్డోజర్ ఉందో దీన్నే ముందు పంపించారు. అక్కడ అన్నీ చూసిన తర్వాత ఇది సరిపోదు, ఇక అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒక చిన్న బుల్డోజర్ని లోపల రన్ చేసి ఆ బూరదని తీస్తే తప్ప అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయలేము, ఆ 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకురాలేకపోతామనేసి కూడా అధికారులు అంచనాలు వేశారు. 12 కిలోమీటర్ల కోసం ఇప్పటికే టన్నెల్ లోపల వెళ్తుంది. మీరు చూడొచ్చు, ఏదైతే రెడ్గా లైట్ మలుగుతుందో అదే ఆ లోకల్ లోకల్ ట్రైన్ ఏదైతే ఉందో దాంట్లోనే బుల్డోజర్ తీసుకొని ఇప్పుడు 12 కిలోమీటర్ల వరకు అది ట్రావెల్ చేయబోతుంది. అక్కడ రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత బహుశా రాత్రి లేకపోతే రేపు తెల్లారి వరకు అక్కడ ఎవరైతే బురదలో చిక్కుకున్న కార్మికులు ఉన్నారో వాళ్ళకి సురక్షితంగా తీసుకొస్తామనేసి కూడా ఒక పక్క కలెక్టర్తో పాటు అధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక రెస్క్యూ ఆపరేషన్ లో ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్ ఉపయోగించాలని భావిస్తున్నారు అధికారులు. అంటే ఎలుకలలాగే బొర్రెల తరహాలో తవ్వుకుంటూ వెళ్ళిపోతాయి. అలా మైనింగ్ చేసే పద్ధతిని ఈ ర్యాట్ హోల్ అంటారు. 4 ఫీట్ల వెడల్పు మించకుండా తవ్వుకుంటూ వెళ్లే పద్ధతి ఇది. శిథిరాల నుంచి వెళ్లేందుకు సన్నని గుంతను తవ్వుతారు. హోల్ చేసిన తర్వాత పైప్ల సహాయంతో మనిషి గమ్యానికి చేరుకుంటారు. అక్కడి నుంచి లోపల చిక్కుకుపోయిన వాళ్ళని బయటకు తీసుకొస్తారు. మరోవైపు 2 పరికరాలతో ఎస్ఎల్బీసీకి వెళ్లింది మద్రాస్ ఐఐటి టీం. బురద ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లగలిగే ఎక్విప్మెంట్ తో సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేయబోతోంది. రిమోట్ తో ఆపరేట్ చేయగలిగే పరికరాలతో ఆపరేషన్ కొనసాగించబోతోంది టీం. వీల్ సహాయంతో బురదలో కూడా వెళ్లగలిగేలాగా యంత్రాలు డిజైన్ చేశారు వీళ్ళు. అవరోధాలు దాటుకుంటూ వ్యూహాత్మకంగా వెళ్లే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇది గనక సక్సెస్ అయితే కార్మికుల ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నేవీ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో కీలకంగా మారింది. ఆక్వా ఐ పరికరాన్ని టన్నెల్లోకి పంపించాలని భావిస్తోంది. నీటి లోపల 50 మీటర్ల ప్రాంతంలో ఉన్న వారిని గుర్తించే పరికరమే ఆక్వా ఐ. ప్రమాదం జరిగి 58 గంటలు దాటడంతో నేవీ ఆపరేషన్ ఇప్పుడు కీలకంగా మారింది.
నీళ్లలో మునిగిన వారిని గుర్తించేందుకు ఆక్వాయ్ అనే పరికరాన్ని వాడతారు. ఈ పరికరాన్ని నీళ్లలో ముంచి ట్రిగ్గర్ నొక్కుతారు. సో ట్రిగ్గర్ నొక్కగానే ఆ పరికరం నీళ్లలో ఉన్న వారిని స్కాన్ చేస్తుంది. 50 మీటర్ల ప్రాంతం వరకు ఉన్న వారిని ఈ పరికరం గుర్తిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నెల్లో నీరు ఎక్కువగా ఉండడంతో అందులో చిక్కుకున్న 8 మంది ఆ నీళ్లలో ఉన్నారా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు నిపుణులు. మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. అసలు టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ అప్డేట్ ఏంటి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇంతమంది శ్రమ పడుతున్నారు, నిర్విరామంగా 300 మంది కష్టపడుతున్నారు, ఏమన్నా క్లూస్ దొరుకుతున్నాయా? ఏం జరుగుతోంది అక్కడ? ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గత 3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీకి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఇక్కడ చేరుకున్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కూడా వాళ్ళందరూ రెస్క్యూ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు దాదాపు 2 గంటల ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. ఎందుకంటే ఒక్కసారి టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగి రావాలంటే 6 అవర్స్ పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా వాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఐఐటి మద్రాస్కి సంబంధించిన పుష్ క్యారమ్ పరికరాల ద్వారా బురద నీటిలో పేరుకుపోయిన ప్రదేశంలో నేరో స్పేస్లోకి వెళ్ళి టన్నెల్ లోపల కండిషన్ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అంటే ఇది వర్కౌట్ కాకపోతే ఇండో బోట్ రిమోట్ కంట్రోల్ ద్వారా, అంటే ఇదొక కొత్త పరికరం టన్నల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుంది. మరోపక్క ఈ ఎక్విప్మెంట్ ద్వారా తెలిసేది అంటే ఏదైతే ఈ బోరింగ్ సిస్టమ్, టన్నల్ బోరింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది, ఆ విడిభాగాలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే దాంతోపాటు కాంక్రీట్ రింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ కూలిపోయినాయి. సో ఇవి ఎక్కడ ఏ బురదలో ఏ టైంలో ఎక్కడ ఏ స్పేస్లో ఉన్నాయని ఇది స్పష్టంగా గుర్తిస్తుంది. అక్కడ వెంటనే ఉన్న అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన ల్యాప్టాప్కి వెంటనే వచ్చే అవకాశం ఉందంటూ మనకు పొద్దున ఇంజనీర్లు చెప్పారు. వాళ్ళ బృందాన్ని కూడా లోపల పంపించిన పరిస్థితులు కొన్ని. మొత్తానికి ఇక్కడ మళ్ళీ ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సో ఈ పరికరాలు కనుక అక్కడ సిచ్యువేషన్ గుర్తిస్తే వెంటనే అక్కడ ఒక థ్రిల్లింగ్ హోల్ వేసి పైపు ఏర్పాటు చేసి ఈ ఆక్సిజన్ అవతలకి పంపించేందుకు అధికారులు కూడా సిద్ధం చేసిన పరిస్థితులు కొన్ని. మరోపక్క హెవీగా ఉన్న బురద కావచ్చు, అక్కడ వాటర్ని అయితే భారీ స్థాయిలో మోటార్లు ఏర్పాటు చేసి బయటికి తీసుకొస్తున్నారు. కానీ బురదని బయటికి తీసుకురావటమే ఇప్పుడు అక్కడ పెద్దగా రెస్క్యూ చేయాలి. దాంతోపాటు టన్నల్ బోరింగ్ సంబంధించిన విడిభాగాలు భారీ స్థాయిలో పడిపోయినాయి, అవి బయటికి తీసుకురావాలి. సో ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక చిన్నపాటి, అంటే ఈ టన్నల్ 10 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. ఆ 10 మీటర్స్ లోపలికి వెళ్ళగలిగిన ఒక చిన్న జేసీబీని తీసుకొచ్చారు, దాన్ని సిద్ధం చేశారు. ఎక్కడైతే రోకో లైన్ రైలు ఉంది కదా, దానికి సంబంధించి పైన క్యాబిన్స్ లేకుండా ప్రాంతానికి ఎక్కించారు. ఇది మరికొద్ది సేపట్లో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తే అక్కడ ఏదైతే ఇప్పుడు ఇండో బోటు ఎక్కడైనా గుర్తిస్తే పరికరాలు, అక్కడ టన్నెల్ పరికరాలు గుర్తిస్తే వాటిని ఈ జేసీపీ ద్వారా బయటికి తీసే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. మరోపక్క లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే కానీ సిచ్యువేషన్ తెలియదు. అంటే ప్రతిసారి ఇటు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్తున్నాయి, అక్కడ సిచ్యువేషన్ అక్కడ ట్రై చేస్తున్నారు. దాన్ని బట్టి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని అక్కడి నుంచి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలన్న కోణంలో చర్చిస్తున్న పరిస్థితులు కొన్ని. ఇక్కడ ఈ కన్వేర్ బెల్ట్ పూర్తిగా ఈ కన్వేర్ బెల్ట్ని కనుక పునరుద్ధరించగలిగితే లోపల ఉన్న బురదని బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే టన్నల్ బోరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో లోపల విడిభాగాలు పగిలిపోయిందో దాని ద్వారా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా ఆగిపోయింది. ఇప్పుడు రెస్క్యూ చేసే వాళ్ళందరూ కూడా లోపల ఇప్పుడు ఈ టన్నల్ బోరింగ్ సిస్టమ్తో పాటు ఈ కన్వేర్ బెల్ట్ మించి నడిచి లోపలికి వెళ్తున్నారు. సో దీన్ని ఎట్లయినా మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే పరికరాలు తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో అక్కడ దానికి సంబంధించిన విద్యుత్ కావచ్చు, దాన్ని నడిపే విధానం కావచ్చు, వాళ్ళందరూ ఎక్స్పర్ట్లు అందరూ కూడా తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో వాళ్ళందరూ కూడా లోపలికి పంపించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దీన్ని పరిశీలిస్తారు. అంటే లోపల పరిస్థితి ఏ విధంగా ఉన్న కోణంలో వాళ్ళు కూడా పరిశీలించి తర్వాత దీన్ని రీస్టార్ట్ చేయగలిగితే మాత్రం తొందరగా లోపల ఉన్న బురదని వాటన్నింటిని బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే నేవీ అధికారులు కూడా ఉదయం నుంచి కూడా శ్రమిస్తున్నారు. వాళ్ళ టీం ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందన్న కోణంలో వాళ్ళు తీసుకొచ్చిన పరికరాల ద్వారా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాని లోపల ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా ఎంక్వైరీ చేశారు. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇటు సింగరేణి అందరూ కలిసి ఒక సంయుక్త ప్రణాళిక ఏర్పాటు చేసుకొని లోపల ఉన్న బురదతో పాటు ఈ బోరింగ్ టన్నల్ బయటికి తీసుకొస్తే వాళ్ళందరినీ రెస్క్యూ చేయొచ్చన్న కోణంలో అయితే చర్చ జరుగుతుంది. రైట్ వాసు.